ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రోగుల ఇబ్బందులు పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే. వేడుకల్లో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. చిలుకలూరుపేట ఓడరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. టీవీఎస్ ఎక్సెల్ నుండి కొన్న బొలెరో వాహనం ఒకరు మృతి. ఘనంగా హెచ్ఎం విజయభారతి ఉద్యోగ విరమణ వేడుక. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. టీడీపీ మహిళా కార్యకర్తలను వరించిన కీలక పదవులు అభినందించిన ఎమ్మెల్యే. చిలకలూరుపేట ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఆసుపత్రి అభివృద్ధిపై వైద్యులు కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అభివృద్ధి పనులు నత్తనడక నడుస్తుండటంతో కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 పడకల ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చి ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య పరీక్షలు అందించాలని వైద్యులకు ఆదేశాలను ఎమ్మెల్యే ఇచ్చారు. డెలివరీ విభాగంలో రాబోయే వేసవి కాలం నాటికి ఏసీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకొచ్చిన వైద్యులు బృందం వైద్య పరీక్షలు అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆసుపత్రికి అంబులెన్స్ లేక రోగులు పడుతున్న ఇబ్బందులను పడుతున్నారని అంబులెన్స్ కేటాయించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే పుల్లారావు దృష్టికి తీసుకొచ్చిన వైద్యులు బృందం ఆసుపత్రికి జనరేటర్ లేదని, కరెంట్ సరఫరా లేని సమయంలో రోగులు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు వైద్యులు. ఆయన ఇష్టం కాదు కదా, చేతగానోడు ఎందుకు తీసుకోవాలి పని? ఎట్లా అంత కష్టపడి నేను డబ్బులు తెస్తే చేయకపోతే మాదే మనం. చిలకలూరుపేట ఏరియా హాస్పిటల్ సమావేశం శ్రీనివాసరావు గారు సూపరింటెండెంట్గా వచ్చిన తర్వాత ఓపీ పెరగటం, బెడ్ ఆక్యుపేషన్ కూడా పెరిగింది, మంచి సర్వీస్ ఇస్తున్నారు అనేటువంటి నమ్మకం కూడా వచ్చింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా మంచి సర్వీస్ ఇస్తున్నారు, పేషెంట్లను బాగా చూస్తున్నారు, అన్ని రకాల పరీక్షలు నిర్వహించేటువంటి దానికి 100 బెడెడ్ హాస్పిటల్ చిలకలూరుపేటలో తీసుకొచ్చాం. అన్ని రకాల టెస్టులు, ఒక థైరాయిడ్ తప్ప అన్ని రకాల టెస్టింగ్లు ఇక్కడ నిర్వహించుకునేటువంటి దానికి ఫెసిలిటీ కూడా వచ్చింది. డాక్టర్స్ కూడా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. చిలకలూరుపేట నియోజకవర్గం, పరిసర నియోజకవర్గాలు, పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆ నియోజకవర్గాల్లో లేనటువంటి సౌకర్యం కూడా ఇక్కడ చిలకలూరుపేట ఏరియా హాస్పిటల్లో ఉంది. 100 బెడెడ్ తీసుకొచ్చినందుకు పేదవారికి ఈరోజు పూర్తి సౌకర్యంగా ఉంది. 9 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చాం. కాంట్రాక్టర్కి హెచ్చరిక చేశాం, 1 వీక్లో స్టార్ట్ చేయాలా, లేకపోతే ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ పిలుస్తాం. కాంట్రాక్టర్ ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఆ విధంగా మిగిలిపోయినటువంటి ఏదైతే ఉన్నాయో హాస్పిటల్ ఫండ్స్, హెచ్డిఎస్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో డెవలప్మెంట్కి తాత్కాలికంగా అర్జెన్సీకి వాడేటువంటి దానికి నిధుల కొరత కూడా లేదు. ఆ విధంగా ఒక మంచి హాస్పిటల్గా శ్రీనివాసరావు గారు వచ్చిన తరువాత గతంలో ఉన్నటువంటి ఓపీకి కానీ, గతంలో ఉన్నటువంటి బెడ్ ఆక్యుపేషన్ కానీ డబల్ చేశారు. దానికి తోడు సదరన్ సర్టిఫికేట్స్ కూడా ఎవ్రీ ట్యూస్డే ఇస్తున్నారు. అన్ని విభాగాల వాళ్ళు కూడా డాక్టర్స్ బాగా పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చేస్తున్నారంటే పేదవారు ఎక్కువ సద్వినియోగం చేసుకునేటువంటి
అవకాశం ఉంది. దీనికి తోడు చంద్రబాబు గారు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి విధంగా ఎన్టీఆర్ వైద్యం ఫెసిలిటీ ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమర్జెన్సీకి ఎల్ఓసి కూడా ఇస్తున్నారు. పేదల ఆరోగ్యమే ఈ ప్రభుత్వానికి ఫస్ట్ ప్రయారిటీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేదవారు అనారోగ్యం అయితే ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎల్ఓసి 24 అవర్స్లో ఇస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో జరగటం లేదు. అటువంటిది చంద్రబాబు గారి నాయకత్వంలోనే హయ్యెస్ట్ సీఎం రిలీఫ్ ఇచ్చిన, హయ్యెస్ట్ ఎల్ఓసీలు ఇచ్చిన, ఎన్టీఆర్ వైద్యంలో అన్ని రకాల జబ్బులకు ట్రీట్మెంట్ ఇచ్చిన ఇది పేదల పక్షపాతి ప్రభుత్వంగా చంద్రబాబు గారు ఆలోచన చేయబట్టి ఈ సర్వీసులన్నీ అందుతూ ఉన్నాయి. ఈ చిలకలూరుపేట 9 కోట్ల పని కూడా పూర్తి చేస్తే ఇంకా కాంపౌండ్ వాల్ కానీ ఏదైతే కొద్దిపాటి గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా జనరేటర్తో సహా ఈ 9 కోట్ల రూపాయల కాంట్రాక్టులు అన్నీ ఉన్నాయి. గత అవినీతి మంత్రి కన్సర్న్డ్ శాఖకున్నా కూడా ఈ హాస్పిటల్ పట్టించుకోదు. కన్సర్న్డ్ పోర్ట్ఫోలియో ఉన్నప్పుడు అన్ని రకాల సర్వహంగులు అన్ని రకాల ఫెసిలిటీసు ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంటుంది. ఉన్నా కూడా పట్టించుకోవాలి. ఓటేసిన ప్రజలను మర్చిపోయారు. పేద ప్రజలకి సర్వీస్ చేయడం మర్చిపోయారు. పేదలకు కట్టించినటువంటి హాస్పిటల్ను కూడా నిర్లక్ష్యం చేశారు. ఈరోజు మనం వచ్చినాక, నేను వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాకనే అన్ని రకాల ప్రభుత్వ సర్వీసులు కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేసేటువంటి ఆలోచనని చంద్రబాబు గారు తీసుకురావటం, ఎప్పటికప్పుడు రివ్యూలు సమీక్షలు నిర్వహించటం. మేము వచ్చిన తర్వాత ఇది రెండవది. శ్రీనివాసరావు గారు వచ్చినాక రెండోది. అంతకుముందు కూడా ఒక మనం నిర్వహించింది 6వ అడ్వైజరీ మీటింగ్. గతంలో ఇలాంటి సమీక్షలు చేసిన పాపాన్ని కూడా బాధ. ఎందుకంటే ఇక్కడేం డబ్బులు రావు. డబ్బులు వస్తే సమీక్షలు చేసి ఇక్కడ కూడా పిండి వేసేవాళ్ళు. ఆ విధంగా గత అవినీతి మంత్రి నిర్లక్ష్యం చేయటం హాస్పిటల్స్ అని ఒక చిలకలూరుపేటే కాదు, ఆ శాఖనే బస్టు పట్టించారు. అది పోగా ఇప్పుడు వచ్చి పీపీపీ మీద మాట్లాడతారు. ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో పేదవారి ఆరోగ్యం, రైతులు, రైతు కూలీలు ఎవరైతే అనారోగ్యం పాలైతే భరించలేరో మాకు చంద్రబాబు ప్రభుత్వం ఉందనేటువంటి ఒక భరోసాని కూటమి ప్రభుత్వం ఇవ్వగలిగింది ఈనాడు. అందుకనే రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్, ఎల్ఓసి ద్వారా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చిలకలూరుపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు 7వ వార్డు అధ్యక్షుడు షేక్ బాజీ కుమారుని రిసెప్షన్ వేడుక పట్టణంలోని పత్తిపాటి గార్డెన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన జంట షేక్ సుహెల్ అఫ్సర్ ను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. చిలకలూరుపేట పట్టణం తూర్పు మాలేపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలగతోటి లక్ష్మయ్య, మెరియమ్మ కుమారుని రిసెప్షన్ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంట మురళీకృష్ణ, ప్రజ్ఞను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మున్సిపల్ విభాగం చెత్త సేకరణ నిమిత్తం 11 లక్షలతో కొనుగోలు చేస్తున్న నూతన ట్రాక్టర్ను ట్రాలీని పత్తిపాటి ప్రారంభించారు. స్వయంగా నడుపుకుంటూ మున్సిపల్ కార్యాలయం నుంచి స్థానిక క్యాంపు కార్యాలయం వరకు వెళ్లారు. ట్రాక్టర్ ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ సొమ్ము కదా అనే నిర్లక్ష్యంతో వాహనాల నిర్వహణకు అశ్రద్ధ చేస్తే సిబ్బందిపై చర్యలుంటాయని పత్తిపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెంట టీడీపీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరిబాబు, డిఈ అబ్దుల్ రహీం, టీడీపీ నాయకులు మద్దిబైన శివ, మూరకొండ మల్లిబాబు, ఇల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బట్రాజ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సరికొండ వెంకటేశ్వరరావు సత్తెనపల్లి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు జనవరి 5వ తారీఖున జరుగుతున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును కలిసి వారికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం నూతనంగా నియమింపబడ్డ సరికొండ వెంకటేశ్వరరాజుని పత్తిపాటి పుల్లారావు దుస్సాలతో సత్కరించి అభినందించారు. చిలుకలూరుపేట పట్టణంలోని మద్దీనగర్ కు చెందిన జింకలపాలెం సుబాని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆదివారం పట్టణంలోని వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పదవులు ప్రభుత్వ విభాగాల నియామకాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత రాష్ట్ర ప్రగతికి ప్రజా సంక్షేమానికి ఎనలేని దోహదం చేస్తుందని తెలుగు మహిళల శక్తియుక్తులు ప్రపంచానికి తెలిసేలా చేసిన నాయకుడు చంద్రబాబు అని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కొనియాడారు. శనివారం తనతో మర్యాదపూర్వకంగా సమావేశమైన నరసరావుపేట లోక్సభ టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శిగా ఇటీవల నియమితులైన శ్రీమతి అమరా రమాదేవి, పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లకు కొత్తగా నియమింపబడిన చైర్మన్లు శ్రీమతి పాములపాటి శివమ్మ, శ్రీమతి రాయని హరిత, శ్రీమతి కనుమర్లపూడి లక్ష్మీ తిరుమలను పత్తిపాటి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని మహిళా నాయకులు నిలబెట్టుకోవాలని, ప్రజాసేవతో పాటు సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిలో తమదైన పనితీరు కనపర్చాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు మహిళల సమర్థతపై మంచి నమ్మకం ఉందని పత్తిపాటి వారి శక్తియుక్తులు రాష్ట్ర పురోగతికి ఉపయోగపడాలన్నదే ఆయన ఆకాంక్షన్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తామన్న మహిళా నేతలు తమ ఎంపికకు కారకులైన పత్తిపాటిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇటీవల పదవులు పొందిన తెలుగు మహిళా నాయకులకు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అద్దంకి అనిత, ప్రధాన కార్యదర్శి ఉదయ అంజలి, అంగన్వాడీ నియోజకవర్గ ఎస్హెచ్జి నల్లమూతు ఉదయలక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు పూనాల ప్రమిళను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పట్టా సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, గంగా శ్రీనివాసరావు, మూరకొండ బల్లిబాబు, తెలుగు మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి నగరోత్సవం వైభవంగా కన్నుల పండుగ జరిగింది. చిలకలూరుపేట శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27-28 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన సహకారంతో చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని చౌదరయ్య కళ్యాణ మండపంలో కనకదుర్గమ్మ కళ్యాణోత్సవం జరిపేందుకు ఈ నగరోత్సవం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఈ నగరోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీ వినాయక ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టణంలోని మెడికల్ షాప్ బజార్, స్టీల్ కోట్ల బజార్, షరఫ్ బజార్ మీదుగా నగరోత్సవం జరిగింది. రంగురంగుల లైట్లు, బాణసంచా వెలుగుల మధ్య నగరోత్సవం నిర్వహించారు. మహిళలు అడుగడుగున వారులు పోసి హారతులు అందించి పూజలు నిర్వహించారు. सरस्वती मेधा मे अश्विना मनोहरो मेधांते अश्विना भावानंदा पुष्करस्वजा
రథం ఊరేగి వజ్ర రవికుమార్ కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక సాతులూరు గ్రామంలోని టీడీటీ కళ్యాణ మండపం నందు జరుగుతుండగా ఆ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని చిరంజీవి శ్రీనిధ సాయిని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జంపని లక్ష్మీనారాయణ, నార్నే సాంబశివరావు, గొర్రెశివ, వజ్జా సాంబయ్య, గరికపాటి రమణయ్య, వజ్జా మధుసూదన్ రావు, కేసీపీ వైస్ చైర్మన్ బోడా రాజా తదితరులు ఉన్నారు. శ్రీ మరి రాజశేఖర్ గారికి ఆత్మీయ స్వాగతం. వచ్చేవారి కుటుంబ సభ్యులందరి నుంచి కూడా విచ్చేసినటువంటి చిన్నారిని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మరి రాజశేఖర్ గారికి వచ్చేవారి కుటుంబ సభ్యులందరి నుంచి కూడా ఆత్మీయ స్వాగత సుమాన్ని తెలియజేసుకున్నాం. చూడండి సార్. చిలకలూరిపేట వాస్తవ్యులు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి షేక్ నాజర్ వలీ కుమారుని వివాహం గుంటూరు నగరంలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు షేక్ నజ్మాల్ చిస్టి ఫైరుజులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో వారి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట షేక్ మౌలాలి, బీర్వాలా హుస్సేన్ తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణానికి దక్షిణాన ఓగేరి వాగు పక్కన వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు మండల మహోత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమానికి పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. మండల మహోత్సవం పూర్ణాహుతి సందర్భంగా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరుగుతుండగా నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ కు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. Gracias.
చిలకలూరుపేట మండలం గోపాలవారిపాలెం మాజీ సర్పంచ్ నల్లపనేని రామాంజనేయులు తల్లి మంగమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సేవలు తీసుకుని వారి స్వగృహం వద్దకు వచ్చారని తెలుసుకున్న శాసనమండలి సభ్యులు రాజశేఖర్ వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రాజశేఖర్ వెంట వేజర్ల కోటేశ్వరరావు, మానుకొండ బాలయ్య, గోరట్ల రమేష్, గొట్టిపాటి రామకృష్ణయ్య తదితరులు ఉన్నారు. ఒకరోజు పాత దగ్గర సాయంత్రానికి ఆయన చెప్పాడు జ్వరం ఉందని వాళ్ళు ఇవ్వండి ఒక నిమిషం చక్ర 4 రోజులు దాంట్లో ఉంది. వాళ్ళు నేను పొద్దునుంచే లాభాలు చేసుకోవాలంటే మందు రాసుకోవాలంటే వాడినా లాభాలు అన్నారు. అది ఎందుకు లేక ఇంట్లో వేసిపోతాం చెప్తారు. చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామ సీనియర్ నాయకులు ఈదర బ్రహ్మానందం ఈ నెల 16న స్వర్గస్థులయ్యారు. ఆదివారం వారి దశదిన కర్మ కార్యక్రమం వారి స్వగృహం వద్ద జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రాజశేఖర్, నాయుడు రమేష్ వెంట నార్ని హనుమంతరావు, చాపల మడుగు రవి, ఈదర నాగేశ్వరరావు, పఠాన్ అక్బర్, కల్లూరి భూషయ్య, పావులూరు వెంకటేశ్వర్లు, కోనేటి నారాయణ తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట వాస్తవ్యులు బీజేపీ నాయకులు గట్టా హేమకుమార్, మామయ్య చుండూరు వెంకట సత్యనారాయణ శనివారం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు రాజశేఖర్ గాంధీపేటలోని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రాజశేఖర్ వెంట గట్టా రమేష్, సయ్యద్ హిదాయుదుల్లా, కిషోర్, వేజర్ల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు సత్ప్రవర్తన, క్రమశిక్షణతో తీర్చిదిద్ది వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అతి కొద్ది మంది ఉపాధ్యాయులే చేస్తారని, అలాంటి వారిలో శ్రీమతి విజయభారతి ఒకరని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎడ్లపాడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన ఘంటసాల విజయభారతి పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పత్తిపాటి విద్యార్థులు, గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గంలో మంచి ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా ఉత్తమ పనితీరు కనిపించిన శ్రీమతి ఘంటసాల విజయభారతి పదవి విరమణ విద్యార్థులతో పాటు తనకు అసంతృప్తిగానే ఉందని పత్తిపాటి చెప్పారు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణతో పాటు విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతతో విజయభారతి పనిచేశారన్నారు. విజయభారతి దంపతులు ఇద్దరు ప్రభుత్వం తమకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మూడోసారి ఎంపికైన గాది శ్రీనివాసులు నాయుడు వంటి వారు విద్యారంగ పురోగతికి విశేష కృషి చేస్తున్నారని పత్తిపాటి ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్తులు, మంత్రి లోకేష్ కు సన్నిహితులైన శ్రీనివాసనాయుడు రాష్ట్ర విద్యారంగ ప్రగతికి సుదీర్ఘకాలం తన వంతు సేవలు అందించాలన్నారు. కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే విద్యారంగంతో ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా మేలు జరుగుతుందన్నారు.
ఈ వాస్తవాన్ని గ్రహించి చంద్రబాబు లోకేష్ల కష్టాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ కోరికను మన్నించి సుదీర్ఘకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేలా తమ వంతు కృషి చేయాలని పత్తిపాటి సూచించారు. ప్రభుత్వాల మార్పు వల్ల ప్రజలకు రాష్ట్రానికి నష్టమే ఎక్కువగా జరుగుతుందనే నిజాన్ని గుర్తించాలన్నారు. విద్యారంగాన్ని దేశానికి తలమాలికంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో యువనాయకుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారన్న ప్రతిపాటి పాఠ్యాంశాలతో పాటు మారుతున్న కాలానికి తగినట్లు సాంకేతిక అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ఆయన నిర్ణయం నిజంగా గొప్పదన్నారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీపై విద్యార్థి దశ నుంచి పిల్లలకు అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషి భావితరాల నైపుణ్య ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజరమేష్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా విజయభారతి గారి మీద ప్రేమతో అభిమానంతో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం సుదీర్ఘకాలం 40 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో విద్యార్థుల్ని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి వారికి ఒక చిరు జ్ఞాపికగా ఎమ్మెల్యే గారు మిగిలినటువంటి ఈరోజు విజయభారతి గారి పదవి విరమణ అంటే నాకైతే బాధగా ఉంది. ఒక మంచి ప్రధాన ఉపాధ్యాయులుగా నా నియోజకవర్గంలో 13 జిల్లాలో ఉండటం, ఎప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తును ఇవ్వాలి, వారు మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలి అని ఒక మంచి ఆశయంతో చదువు తల్లికి 40 సంవత్సరాలు సేవలు అందించి 20 ఏళ్ళు ప్రధానోపాధ్యాయులుగా 100% ఫలితాలు సాధించి మాకు అత్యంత సన్నిహితమైనటువంటి రామినేని ఫౌండేషన్ అవార్డులు పొంది మొన్న బెస్ట్ అవార్డు సెప్టెంబర్లో 24లో పొందటం వారి యొక్క నిబద్ధతకి, వారికి ఉన్న కమిట్మెంట్కి, వారికి ఎడ్యుకేషన్ పట్ల, పిల్లల పట్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించేటువంటి దాంట్లో వారికి వారే సాటి అనేటువంటి విధంగా పనిచేయటం అభినందనీయం. ఈరోజు విజయభారతి గారు వారు రిటైర్ అవ్వడం అంటే బాధగా ఉంది. మా మణి గారు యూనియన్లో కమిట్మెంట్తో పనిచేశారు. మాట ఇస్తే మాట తప్పకుండా ఉన్నంతకాలం యూనియన్లో ఏ బాధ్యతల్లో ఉన్నా అదే కమిట్మెంట్తో పనిచేశారు. యూనియన్లో ఉన్న సభ్యుల నమ్మకాన్ని, వారి విశ్వాసాన్ని, వారి యొక్క గౌరవం పొందేటువంటి దానికి ఒక కమిట్మెంట్తో యూనియన్ నాయకుడిగా ఈరోజు పెన్షన్ అసోసియేషన్గా కూడా ఉండి ఇప్పుడు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా వారి ఇద్దరు, ఒక పక్క మణి గారు యూనియన్లో, విజయభారతి గారు ప్రభుత్వ నిర్వహణలో ప్రధానోపాధ్యాయులుగా ఉండి సేవలు అందించడం ఒక మంచి స్ఫూర్తిదాయకం. వారితో ఉండేటువంటి వారికి, వారితో పనిచేసిన టీచర్లకి, వారి దగ్గర చదువుకున్న పిల్లలందరికీ కొన్ని వేలాది మందికి ఒక మంచి భవిష్యత్తు కల్పించుంటారు ఇప్పటివరకు. ఆ విధంగా సేవలు అందించినటువంటి విజయభారతి గారికి, మణి గారికి, వారి కుమార్తె, కుమారుడు, అల్లుడు, కోడలు, వారి కుటుంబం అంతా కూడా మీ అందరి ఆశీస్సులతోటి నిండు నూరేళ్లు మంచి భవిష్యత్తు ముందుకు నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను. గట్టి చిలకలూరుపేట పట్టణంలోని 8వ వార్డు యాదవుల బజార్లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఎలకల శ్రీనివాసరావు పెద్దకర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ఓడరేవు జాతీయ రహదారిపై పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్సెల్ ను బులరే వాహనం ఢీకొట్టింది. ఎక్సెల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని చిలకలూరుపేట పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీసర్వేతో ఎన్నో దశాబ్దాలుగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు అన్నారు. పసుమర్రు రెవెన్యూ పరిధిలో జనవరి 2 నుంచి రీసర్వే ప్రారంభిస్తున్న నేపథ్యంలో
గ్రామంలో ఆదివారం అవగాహన కల్పించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. రైతులు పొలాలకు వెళ్లి తమ వద్ద ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు, లింక్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు అధికారులకు చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ ప్రసాద్, ఆర్ఐలో రమీజా, వీఆర్ఓ చంద్రశేఖర్, గ్రామ సర్వేయర్ విద్యాసాగర్, గ్రామస్తులు పాల్గొన్నారు. రికార్డులలో ఏ విధమైన తప్పిదాలు నమోదు కాకుండా రైతులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.